కరీంనగర్ జిల్లాలో జలవనరులు కలకలలాడుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. రైతులు ఉత్సాహంగా యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షపాతం నమోదైంది. 9.26 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు అక్టోబర్ నెలాఖరు నాటికి నీటి మట్టం 4.26 మీటర్లకు చేరుకుంది. వర్షాలు సమృద్ధిగా పడడంతో బోర్లు, బావులు రీఛార్జ్ అయ్యాయి. ఈసారి కార్తీక్ కంటే ముందుగా నార్మల్ దున్నడం జరుగుతుంది. వర్ష సూచన కూడా ఈసారి చాలా వర్షపాతం కురవడం జరిగింది. నార్మల్లు కూడా ముందుగా దున్నుకోవడం జరుగుతుంది. చెక్ డ్యామ్లు కూడా సమృద్ధిగా నిలకడగా నీళ్లు నిల్వగా ఉండడం వల్ల ఆసాంలకు కానీ రైతులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉండటం జరిగింది. చెరువులు, కుంటల్లో 80% పైగా నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు డ్యాం ఎగువ, దిగువన 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ మొత్తం విస్తీర్ణానికి ఈసారి 100% నీరందించే అవకాశాలున్నాయి. ఈ డ్యాంలో 24 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి ప్రస్తుతం 23.903 టీఎంసీలు ఉంది. మిడ్ మానేరులో 25 టీఎంసీల వరకు నీటిని నింపి ఉంచారు. నేను గడిచిన 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం వర్ణదేవుడు కరుణించాడు. విపరీతంగా వర్షాలు పడ్డాయి. సకాలంలో పడడం వల్ల గ్రౌండ్ వాటర్ చాలా పెరిగింది. ఇప్పుడు బావులలో పుష్కలంగా నీరున్నాయి కాబట్టి నేను ముందస్తుగానే పొలం దున్నడానికి మొదలు పెట్టాను. పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాను. ఈ పంట గ్యారంటీగా పండుతుందన్న నమ్మకం ఏర్పడింది నీటి ఎద్దడి లేకుండా. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుగా ఉండడంతో ఈ సీజన్ కు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాసంగి సీజన్లో 2,10,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వివిధ రకాల పంటల సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 1,95,000 ఎకరాల్లో వరి సాగు కావచ్చని భావిస్తున్నారు. కొంతమంది రైతులు వరి నార్లు పోయగా మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. ఈసారి కాలం అనుగుణంగా అయింది. నీరు వాటర్ పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల కొన్ని ముందస్తుగానే నారు పోసుకున్న అప్పటికి ఎద్దమ్మది ఎట్లుంటుందో అని అలాంటి నారు ఎదుగుదలకు వచ్చేసింది. ఇంకొక 4-5 రోజుల్లో నాటు వేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఇంత బీడే ఉన్నది కాలం అనుగుణంగా లేక. లాస్ట్ వరకు పోయినసారి నీళ్లు కూడా సక్రమంగా కాలం నీళ్ళు ఇవ్వలేకపోయారు. లాస్ట్ తడిలో అయింది, చాలా ఎండిపోయింది. ఈసారి ఏం చేస్తారో అని నేనే ముందుగా చదువుకొని అలాగే నారు పోసిన నాటుకు సిద్ధమైన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,283 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 15.73 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రధాన చెరువులైన గంగాధర మండలంలోని నారాయణపూర్ చెరువు పూర్తిగా నిండిపోయింది. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రధాన చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి. హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ చెరువు, పెద్దపల్లి జిల్లాలోని గర్రెపల్లి లాంటి భారీ చెరువులు, శనిగరం లాంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. వర్షాకాలం స్టార్టింగ్ లోపల కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా, కొంచెం నెమ్మదిగా వర్షాలు కురిసినా కానీ తర్వాత వర్షాలు చాలా తృప్తిగా పడాయి, మంచిగా పడాయి. ఎక్కువ చెరువులు నిండినాయి, బావిలు నిండినాయి, పుష్కలంగా నీరు వచ్చింది. పంటల వర్షాకాలంలో పొలాలు వేసినాం మంచిగా. ఇప్పుడు వేసవిలో కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అన్నీ నిండినాయి, వాటర్ ఫుల్ ఉంది. వర్షాకాలం మంచిగా పడ్డాయి, పంటలు పండినాయి. ఏసంగికి ఇప్పుడు నార్మల్ రెడీ చేస్తున్నాం. ఏసంగి దొడ్డు రకం ఎత్తాం. వాటర్ కూడా మంచిగానే ఉన్నాయి. వడ్లు కోతలు సగం దశకు వచ్చినాయి. ఇంకో 70% అయిపోయినాయి, 20% ఉన్నాయి. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో ఈసారి 2 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన సాగుకు సరిపడ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు అధికారులు. చెరువులకు జలకళ రావడంతో రైతులతో పాటు మత్స్యకారుల్లోనూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ వర్షాలు పడలేవు కానీ సెకండ్ టైం లాస్ట్ టైంలో మంచిగా పడ్డాయి. పంటలు కూడా మంచిగా పండినాయి. సెకండ్ టైం కూడా చెర్లు నిండి సాగి మంచిగా పండుతాయి. నీళ్ళు కూడా బాగుంది చెర్లలో. ఇప్పుడు దొడ్డు రకమే. శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిండుగా నీరు ఉండడంతో వరి సాగుకు ఆశలు చిగురిస్తున్నాయి.